ఎట్లుండబోతుంది డాకు మహారాజ్ హడావిడి? ఫస్ట్ ట్రైలర్ వచ్చింది, డైలాగ్ లెవెల్ చాలా బాధపడ్డారు తమ్ముడు తమనున్నాడు ఆడ, మనకు కావాల్సిన బీజేపీ వేయడానికి ఇచ్చాడు, అది సరిపోలేదన్నారు. ఈసారి డైలాగులు ఇచ్చాడు. తమకి డ్రమ్ములు కూడా అవసరం లేదు, ఆయన వెనక బ్యాక్ ఉన్న చూసావా షీటు, అది చాలు. తమ్ముడు డ్రమ్ములు కొట్టాడంటే దద్దరు వెళ్ళిపోవాలి. అక్కడెక్కడో పగిలిపోయినాయంట ఈసారి ఐమాక్స్ లో, ఆర్టిస్ట్ లో. ఎక్కడ సింగిల్ థియేటర్ ఆడ పలిపోతే ఈసారి నాకు తెలిసి మల్టీప్లెక్స్ కూడా పలిగిపోతాయి. అంత బాగా అనిపించింది బీజేఎం అయితే. ఇక డైలాగుల పరంగా చూసుకుంటే కిర్రాకున్నది. నెక్స్ట్ ప్రతి సినిమాలో రీసెంట్ గా వచ్చే ప్రతి సినిమాలో బాలయ్య బాబు ఒక పాప సెంటిమెంట్ తో వచ్చేస్తున్నాడు. చిన్న పాపకు కూడా ఈసారి చాలా మంచి డైలాగులు పడ్డాయి. అడవిలో కింగ్ ఎవరు అంటే ఇంకో కింగ్ అన్నట్టుగా, అడవిలో కింగ్ లయన్ కదా, ఇంకో కింగ్ అన్నట్టుగా బాలయ్య బాబుని ఒక సింహం గాండ్రింపు వినిపించేసి అది మనకు చూపించకుండా అది మన ఆలోచనకి వదిలేసింది అనమాట. సో బాలయ్య బాబు అని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ కొన్ని డైలాగుల్ని దుష్మన్స్ తక్కువ ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పేసి, దుష్మన్ కమ్ ప్యార్ కర్నే వాళ్ళ ఫ్యాన్స్ జాదా అని చెప్పేసి. ఇంకో డైలాగ్ ఒకటి ఉంది, మీరు మాస్టర్స్ చదువులో మాస్టర్ చేస్తారేమో, నేను చంపడంలో చేశానని చెప్పేసి. చాలు నాయన ఆ డైలాగ్ ఒక్కటి చాలు, బాక్స్ ఆఫీస్ చంపేసి బద్దలు పలకొట్టేసి వాళ్ళు ఉన్నంతా దోసుకపోవడానికి నీకు సరిపోతుంది అది. ఇంకా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సో నారి నడుమ మురారి బాలయ్య బాబు ఎప్పుడు వచ్చినా ఇద్దరు హీరోలతో రచ్చ చేస్తాడు, కొట్టేస్తాడు. ఈసారి కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా ఎక్కువనే కనబడుతున్నట్టున్నది. ఒక హీరోయిన్ ని పిల్లల మీదకి ఒక పాప కొట్టేసుకుంటే బాలయ్య బాబు ఇరుకపోతాడు, చూసిన ఎంత అమాయకంగా కనబడుతుందో అక్కడ. సూపర్ గా అనిపించింది ఆ సన్నివేశం అయితే, కిర్రాకుంటది. నెక్స్ట్ ప్రజ్ఞ చేసేవాళ్ళని కాబట్టి బాగా ఎమోషన్ ఉండొచ్చు. హీరోయిన్ ఒక హీరోయిన్ అంటే కుటుంబ సన్నివేశాలు. అలాగే ఆమె కూడా కొంచెం మాస్తిగా చూపించారు. ఎవరో ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు కత్తితో పడబోతుంటే ఆ చెయ్యిని పట్టుకుంటుంది. సో అంటే ఒక లేడీ క్యారెక్టర్ కూడా ఈసారి చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టు కనబడబోతున్నట. ఖచ్చితంగా బాలయ్య బాబుతో ఆ ఇద్దరు హీరోయిన్లు ఇచ్చేసారు రచ్చ. పాప డైలాగులు కానీ, మాస్ ఇమేజ్ కానీ, ఏ మాస్క్ మొగుడో మాస్క్ బాసు అంటారో, ఇక అన్ని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే బాలయ్య బాబు కొట్టబోతున్నాడు. ఆల్రెడీ 3 సినిమాల్లో ఒక సినిమా అయితే గేమ్ చేంజర్ అయిపోయింది. బాలయ్య బాబు వచ్చేస్తున్నాడు, దంచి కొట్టేతాడు. ఆ తర్వాత వెంకి మామ కాదు, అయ్యో మామనే గుర్తొస్తుంది ఈసారి. ఎంకి బా అంటే సంక్రాంతి అల్లుడు ఎంకి బా అన్నమాట. సంక్రాంతి మొగుడు బాలయ్య బాబు అన్నమాట.